లూకా సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యుని పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, శిష్యులు చాలామంది యేసు ప్రభువుకు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 17వ వచనం చూడండి, లూకా సువార్త 6:17. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును, ఆయన శిష్యుల ఏం సమూహం అది? గొప్ప సమూహం. యేసు ప్రభు దగ్గర శిష్యులు చాలా ఎక్కువ మంది ఉండేటువంటి వారు. ఆ చాలామంది ఉంటుండగా ఒకరోజు యేసు ప్రభు ఏం చేశాడు? 12వ వచనం ప్రారంభమవుతుంది. ఆ దినముల యందు శిష్యులు చాలామంది ఉండగా ఆ దినాల్లో యేసు ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి కొండకెళ్ళాడు. ప్రార్థన చేయడానికి కొండకెళ్ళి ఎందుకోసం ప్రార్థన చేశాడు అంటే, ఈ యొక్క గొప్ప సమూహమైనటువంటి శిష్యులలో నుంచి 12 మందిని అపోస్తలులుగా దేవుడు ఎన్నిక చేయాలని ఆశించాడు. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సమూహంలో నుంచి హీ వాంట్ టు చూస్ 12 మందిని దేవుడు ఏర్పరచుకోవాలనుకున్నాడు. మరి ఏం చేసావు ప్రభువా నువ్వు అంటే, దేవుని బిడ్డలారా, చాలా సింపుల్గా దేవుడు చేశాడండి. దేవుడు ఏమైనా చీట్లు వేశాడా? చీట్లు వేయలేదు. అందరినీ మీ బయోడేటా రాసుకురండి, మీ బయోడేటాను బట్టి మిమ్మల్ని నేను అపోస్తలుగా ఉంచుతాను చెప్పలేదు. లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎవరు, మీకు బ్యాక్గ్రౌండ్ ఉందా, నా దగ్గర ఉండగలిగినటువంటి స్తోమత మీకుందా? అలా చేయలేదండి ప్రభు. బైబిల్ చాలా సింపుల్గా చెప్తుంది. చూడండి 13వ వచనం. ఉదయమైనప్పుడు రాత్రంతా ఎక్కడ గడిపాడు? 12వ వచనం ప్రకారం ప్రార్థన చేయట కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. రాత్రంతా ప్రార్థన చేస్తూ కొండ మీద గడిపాడు. ఉదయమైనప్పుడు అంటే హీ వాజ్ స్టిల్ ఆన్ ద మౌంటైన్. యేసు ప్రభు ఇంకా ఆ కొండ మీదనే ఉన్నాడు. కొండ మీదనే ఉన్నప్పుడు బైబిల్లో వ్రాయబడింది, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచాడు. అంటే గొప్ప జన సమూహములో చాలామంది ఉన్నారు. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ప్రార్థనలో గడిపిన తర్వాత ఉదయం అవుతుండగానే ఆ కొండ మీద ఆయన పిలిచినప్పుడు రాగలిగిన శిష్యులు కొంతమంది ఉన్నారండి. ఆ కొంతమందిని అపోస్తలులుగా చేశాడు. మరొకసారి చూడండి 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి. శిష్యులను పిలిచాడు. శిష్యులారా ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు రండి అంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఆ 12 మందిని ఏర్పరిచాడు. అంటే నాకు అనిపిస్తుంది, మిగిలిన శిష్యులు ఒకవేళ అనుకుంటుండవచ్చు, యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు కదా, మనం ఇంటికి వెళ్ళి కొన్ని పనులు చేసుకొని వద్దాం, మనము అక్కడికి వెళ్దాం, మనం ఇది చేద్దాం అది చేద్దాం అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అపోస్తలులు అయ్యారా? కాలేదు. లేదా యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు కదా, మనము కొంచెం షికారుకి వెళ్ళొద్దాం, అలా తిరిగి వద్దాం అనేటువంటి బ్యాచ్ వీళ్ళేమన్నా? కాదు. దేవుని బిడ్డలారా, అలాంటి వారు అపోస్తలులుగా వాళ్ళు ఎన్నిక చేయబడలేదు. బైబిల్లో వ్రాయబడింది, ఆ కొండ మీద ఆ ఉదయకాలాన ఎవరైతే యేసు ప్రభువుకు, ఇప్పుడు కరెక్ట్ పదం వాడుతున్నాను, అందుబాటులో ఉన్నారో వారినే దేవుడు అపోస్తలులుగా చేశాడు. ఆ 12 మంది ఎవరంటే అందుబాటులో ఉన్నటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఎవరిని దేవుడు ఇష్టపడతాడు, ఎవరి జీవితాలను దేవుడు ఏర్పరచుకుంటాడు అంటే, ఎవరిని దేవుడు వాడుకుంటాడు అంటే, లేదా ఇప్పుడు ఇంకొక మాట కూడా యాడ్ చేస్తాను, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, దోస్ ఆర్ అవైలబుల్ టు హిమ్. ఎవరైతే యేసు ప్రభుకు అందుబాటులో ఉంటారో, అందుబాటులో
అందుబాటులో ఉంటారో. చాలా సందర్భాలలో మనము మన కుటుంబానికి అందుబాటులో ఉంటాం, కానీ దేవునికి అందుబాటులో ఉండమండి. మనము మన ఫ్రెండ్స్కి అందుబాటులో ఉంటాం, కానీ దేవునికి అందుబాటులో ఉండం. చాలా సందర్భాలలో మనము మన యొక్క బంధువులకు అందుబాటులో ఉంటాం, కానీ దేవునికి అందుబాటులో ఉండం. ఏంటి దేవునికి అందుబాటులో ఉండడం అంటే? దేవునికి అందుబాటులో ఎవరు లేకుండా పోతారండి. అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రార్థన చేసే స్థలము దగ్గర ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారు, అంటే నీ జీవితంలో ఉదయాన్నే దేవునికి నీ ప్రార్థనలో అందుబాటులోకి వస్తావో నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, నువ్వు ఎప్పుడైతే అది చేయలేకపోతావో గుర్తుంచుకో, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడవు. వై? సో మెనీ డిసైపుల్స్ ఆర్ దేర్. శిష్యుల గొప్ప సమూహము, శిష్యుల గొప్ప సమూహంలో దేవుడు అందరినీ చేయొచ్చు కదండి. వై ఓన్లీ 12? ఎందుకంటే those people are available to him. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఎంతగా నీ జీవితం నా జీవితం దేవునికి అందుబాటులో ఉంటుందో దేవునికి అందుబాటులో ఉంటుందో. దేవా ఈరోజు అంతట్లో నేను నీకు అందుబాటులో ఉంటాను, ఉదయాన్నే నువ్వు చెప్పగలిగితే, ఉదయాన్నే నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే, దెన్ యూ విల్ బి అవైలబుల్ టు ద లార్డ్. అంటే ఉదయాన్నే దేవుడు చూస్తూ ఉంటాడు. నేను ఉదయాన్నే ఈ కొండ మీద ప్రార్థన చేస్తున్నాను, ఏంటి గొప్ప సమూహం ఉండాలనే, కానీ కొంతమందే ఉన్నారే అనుకోలేదండి. గాడ్స్ doesn't need the number, God needs the available. ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి అనవసరం అండి దేవునికి. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు దేవునికి చాలా అవసరం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి అందుబాటులో ఉండడం అంటే ఏంటిది? దేవునికి అందుబాటులోకి నీవు నేను రావడం అంటే ఏంటిది? మన కుటుంబం రావడం అంటే ఏంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి క్లుప్తంగా 3 విషయాలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఆ తర్వాత 11, 12 వచనాలు కూడా చదువుదాం. ఆదికాండం 22 మొదటి 2 వచనాలు, 11, 12 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడవైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేసి, వేయకము, అతని నేనేమీ చేయకము, నీవు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్యనని వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడొచ్చున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనక తట్టుకొని కనబడెను. దేవుని బిడ్డలారా, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ తర్వాత వచనం ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ అందుబాటులోనికి వచ్చినటువంటి అబ్రహామును మనం చూస్తామండి. దేవుడు అంటున్నాడు, అబ్రహామా అని పిలిస్తే, ప్రభువా నేను ఇప్పుడు అందుబాటులో లేను. అప్పుడప్పుడు ఎవరికన్నా మనం ఫోన్ చేస్తే వాళ్ళు అందుబాటులో లేరండి అని చెప్తారు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏ రకంగా ఉన్నాడంటే, దేవా ఇప్పుడు నేను భోంచేస్తున్నాను ప్రభా, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను ప్రభా, ఇప్పుడు ఇంకొక దాంట్లో ఉన్నాను ప్రభా, ఇప్పుడు నేను నిద్రపోతున్నాను ప్రభా అనలేదండి. దేవుని బిడలారా, ఏమంటున్నాడంటే వెంటనే అబ్రహాం చిత్తము ప్రభువా ఎంత అందుబాటులో ఉన్నాడంటే, హౌ క్లోజ్లీ అవైలబుల్ అబ్రహాం టు ద లార్డ్ ఈజ్ అన్ఇమాజినబుల్ అండి. బైబిల్ చెప్తుంది అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా నేను. ఇదే స్వరము ఏదైనా తోటలో వినప్పుడు, ఆదామా ఎక్కడున్నావు ఆదామా, దేర్ వాస్ నో రెస్పాన్స్. అక్కడ సిద్ధపాటు లేదు, అవైలబిలిటీ లేదు, అక్కడ అందుబాటులో లేరు. కానీ ఇక్కడ అబ్రహాము జీవితం అయితే అబ్రహామా అని పిలవగా అందుబాటులోనికి వచ్చేసాడు. అబ్రహాము ఎంత అందుబాటులో ఉన్నాడంటే చిత్తము ప్రభువా. దేనికి అందుబాటులో ఉన్నాడు తెలుసా? దేనికి అందుబాటులో మనకు తెలుసు. దేవుడు అంటే, అబ్రహామా నీకు ఒక్కడయ్యన్న కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకు వెళ్ళి బలి అబ్రహామా. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం వరకు there was no this type of
రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. ఇలాంటి కోరిక కానీ ఇలాంటి అవసరత కానీ దేవుని ఎదుట మనకు కనబడదండి. కానీ ఫస్ట్ టైం కనబడుతుంది. నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు బలి అబ్రహామా. ఇప్పుడు అబ్రహాము పై వచనం చిత్తము ప్రభువా అని అందుబాటులోనికి వచ్చేసి దేవుడు ఈ మాట చెబుతున్నా కానీ నీ కుమారుని బలి అంటున్నా కానీ వద్దులే అని తప్పించుకోలేదండి. స్టిల్ హీఈస్ అవైలబుల్ టు ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకే చెప్తే మనం ఏమనుకుంటామంటే దేవుడు చెప్తుంటాడులే, దేవునికి మన కుమారుడు కాబట్టి ఎంతమంది కుమారులు లేరు, మన కుమారుని బలి ఇవ్వకపోతే దేవునికి ఏమి గొడ్డుపోయిందా లోకం అని అనుకునేటువంటి వారం మనం. కానీ అబ్రహాము ఏం చేశాడు తెలుసా? ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొని బయలుదేరుతుంటున్నాడండి. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎప్పుడైతే తన కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీద ఆ బలిపీఠం మీద పెట్టి ఆ కత్తి ఎత్తి చంపడానికి రెడీ అయిపోయాడో దేవుని స్వరం వినబడుతుంది, అబ్రహామా ఆపే అబ్రహామా. ఇప్పుడు చూడండి 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేనేమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెన్ను తీయలేదు గనుక ఇప్పుడు స్టేట్మెంట్ ప్రారంభమవుతుంది. నీవు దేవునికి భయపడువాడవని. ఎక్కడ అందుబాటులో ఉండాలి తెలుసా? ఎంతగా దేవునికి భయపడుతున్నావు అందులో నువ్వు అందుబాటులోకి రావాలి. దేవునికి భయపడే విషయంలో అందుబాటులో ఉండు. దేవుని స్వరం వినేటువంటి విషయంలో కాదండి, దేవునికి భయపడే విషయంలో నా కుమారుని ఇస్తే ఎట్లా అని తను భయపడలేదండి. ఒకవేళ నా కుమారుని ఇస్తే షారాయి ఏమనుకుంటుందని షారాయికి భయపడలేదండి, ప్రక్కన పెట్టేశాడు. దేవునికి భయపడడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దేవునికి ఎక్కడ అందుబాటులోనికి రావాలి తెలుసా? దేవునికి భయపడే విషయంలో, దేవునికి భయపడేటువంటి విషయంలో. దేవుని బిడలారా, ఈ దినాన అబ్రహాములాగా మొదటి వచనం ఉంటుందండి. దేవుడు మాట్లాడిన చిత్తం ప్రభు అంటాం, ఎస్ లార్డ్ అంటాం. కానీ దేవుడు నెక్స్ట్ కండిషన్ చెప్తాడు, ఇది నువ్వు చెయ్యాలి అంటే. అక్కడికి వస్తున్నా కానీ దేవునికి భయపడేటువంటి వారంగా ఉండం. అమ్మో ఎట్లా, నా కుమారుని ఇస్తే ఎట్లా, నా వంశం ఎట్లా, నా భార్యకి ఏం చెప్పాలి, నేను నరబలి ఇచ్చిన వ్యక్తిగా మారిపోతానే, ప్రజలు ఏమనుకుంటారో, ఒకవేళ చచ్చిపోతే ఏంటి, ఒకవేళ ఏమని చెప్పాలి, అబద్ధాలు చెప్పాలనా, ఏం చెప్పాలి, ఇవన్నీ ప్రక్కన పెట్టాడు. దేవునికి భయపడడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని బిడలారా, ఎక్కడ అందుబాటులో ఉండాలి తెలుసా? నువ్వు దేవుని మాట వినేటువంటి విషయంలో కాదు, దేవునికి భయపడేటువంటి విషయంలో, ఆ మాట క్షుణ్ణంగా నెరవేర్చే విషయంలో. దేవునికి భయపడడం అనేటువంటిది ఏంటి తెలుసా? అది ఎంత టఫ్ అయినా ఆయా సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడతాడు. మన పిల్లల విషయంలో సరి చేసుకోవాలి. ఇది వెంటనే మనకు అనిపిస్తుంది, ఎందుకులే అంటే వింటాం కానీ మన పిల్లల దగ్గరకు వస్తుండగానే వీల్ చేంజ్ ద ప్యాటర్న్. మనం మార్చేస్తాం పద్ధతి, మనం మార్చేస్తాం వ్యవహారం, మనం మార్చేస్తాం ఆ యొక్క విధానాన్ని మార్చేస్తాం. కానీ అబ్రహాం ఆ రకంగా లేడు. వేరే వాళ్ళకు ఒకవేళ చెప్పిండు, అబ్రహాం చేయండి తప్పకుండా చేయాలి మీరు అని చెప్పిండేమో, కానీ తన దగ్గరకు వస్తుండగానే he began to fear the Lord. భయపడడం ప్రారంభించాడు. ఈ దినాన ఎక్కడ నేను దేవునికి అందుబాటులోకి రావాలి తెలుసా? ఎంతగా దేవునికి భయపడుతుంటున్నాం. ఒకవేళ అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి వెళుతున్నప్పుడు అక్కడ ఒక మేక కనపడేది. ప్రభా, ఈ మేక ఉంది కదా ప్రభా, ఈ మేకని ఇవ్వచ్చు కదా, ఈ పర్వతం మీద ఎన్ని పశువులు ఉన్నాయి అవన్నీ ఇవ్వచ్చు కదా, ఎందుకు నా కుమారుని ఇచ్చావు అనలేదు. he was not disobedient even in his thought life. తన యొక్క ఆలోచనలో కూడా దేవునికి భయపడనటువంటి వ్యక్తిగా లేడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి ఎక్కడ నువ్వు అందుబాటులోనికి రావాలంటే, దేవా నా జీవితంలో నేను మరింతగా నీకు భయపడాలి ప్రభా. దేవునికి భయపడేవారిగా మన జీవితాల్లో మనం దేవునికి మరింత క్లోజ్ కావాలి, దేవునికి అందుబాటులోనికి రావాలి. ఈ దినాన దేవుని దగ్గరికి రావడానికి మనుషులకు భయపడతాం మనం కదా, దేవుని దగ్గరికి రావడానికి మన ఎదుట ఉండే ట్రాఫిక్ ఆంక్షలకు భయపడతాం మనం దేవుని దగ్గరికి రావాలి అంటే దీపావళి వస్తే అమ్మో సాయంత్రం అవుతున్న పటాకులు పేలుతాయి, ఎక్కడ లేబ్బా, పటాకులకు భయపడి దేవునికి భయపడమండి మనము. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎలాగా మారిపోతామంటే కొన్ని విషయాల్లో దేవునికి చాలా భయపడినట్టుగా కనబడతాం, కొన్ని విషయాల్లో అసలు దేవునికి భయపడనటువంటి వారంగానే మన ఇష్టానుసారంగా మనం మారిపోతాం.
సారీ, ఈరోజు నీ జీవితం నా జీవితం ఆ రకంగా ఉంటే సరి చేసుకుందాం. నువ్వు దేవునికి అందుబాటులోకి లేవు. దేవునికి భయపడే విషయంలో, మాట వినే విషయంలో అందుబాటులో ఉంటాం చాలా సందర్భాల్లో, కానీ మాటకు లోబడి ఆ మాట విషయంలో భయపడేటువంటి విషయంలో అందుబాటులో ఉండం. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం చూడండి. సామెతలు 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. హృదయమును కఠినపరుచుకొనువాడు ఎక్కడ పడిపోతాడంట? కీడులో పడతాడంట. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. బైబిల్లో వ్రాయబడింది. ఎప్పుడు భయం ఉండాలంట? దేవుని మందిరానికి వచ్చినప్పుడే కాదు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము శిరస వహించడానికి తీర్మానం చేసుకున్నాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఆదామా, నువ్వు ఎప్పుడు భయం కలిగి ఉన్నావు? ఎప్పుడు భయం కలిగి ఉన్నావు? ప్రతిరోజు పండు తినక ముందు ప్రతిరోజు భయము కలిగి ఉన్నాడు. కానీ పండు తిన్న తర్వాత లేదా పండు తినక ముందు భార్య పండు తెచ్చినప్పుడు భయం లేదండి. దేవుని భయం లేదు. దేవుని భయం దూరం అయిపోయింది. హవ్వకు భయపడ్డా? లేకపోతే తినాలని ఎప్పటి నుంచో కోరిక ఉండి తినాలనిపించిందా? వి డోంట్ నో. బట్ భయానికి మాత్రం దూరం అయిపోయాడు. భయానికి దూరం అయిపోయాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడదాం. నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో అప్పుడప్పుడు భయం, అప్పుడప్పుడే దేవుడు అంటే భయం కలుగుతుంది. మిగతా సందర్భాల్లో వి టేక్ ఇట్ ఈజీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాల్లో నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తాం. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు భయం, దేవుని మందిరంలోంచి మన ఉద్యోగంలో ఉన్నప్పుడు భయం, మనము ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలిగి జీవించాలి. భయము కలిగి ప్రవర్తించువాడు, అది కాదు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఒకవేళ భయం ప్రతి చోట ఆడుంటుందిలేండి. అప్పుడప్పుడు దేవుని బిడలంగా కాకుండా అప్పుడప్పుడు మనుషులుగా కూడా ఉండాలి. అప్పుడప్పుడు నా కుటుంబ అవసరతలకు కొన్ని సందర్భాల్లో దేవుని భయాన్ని ప్రక్కన పెట్టాలి అని అనుకున్నావా, జరిగేటువంటిది ఏం జరుగుతుంది? హృదయమును కఠినపరుచుకునేవాడు ఎక్కడ పడతాడంట? కీడులో పడును. భయం కలిగిన వ్యక్తి కీడులో పడ్డు. హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వ్యక్తి కీడులో పడడం ప్రారంభిస్తాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ఎక్కడ నువ్వు అందుబాటులో ఉండాలి తెలుసా? దేవునికి ప్రతి సందర్భంలో దేవునికి అందుబాటులో ఉండాలి. భయము కలిగి జీవించడం ప్రారంభించు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నెంబర్ 1, మన జీవితాల్లో భయము కలిగి జీవించాలి. ఎప్పుడైతే అబ్రహాము భయపడడం ప్రారంభించాడు, దేవుడు అబ్రహాముతోనే కదండి మాట్లాడింది. ఇట్లా 10 మంది కూర్చున్నప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడా? లేదు. లేకపోతే తన యొక్క పనివారి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడా? లేదు. గాడ్స్ టాకింగ్ వాజ్ సో పర్సనల్, వ్యక్తిగతమైనటువంటిదండి. ఒకవేళ అబ్రహాం అనుకోండి, ఎవరికి తెలుసు దేవుడు నాతో మాట్లాడండి? ఎవరికి తెలియదు కదా, కామ్గా ఉంటానంతే, ఏమవుతుందో చూద్దాంలే అనుకున్నాడా? లేదు. దేవునికి ఎంత అందుబాటులో ఉన్నాడంటే, అబ్రహామా అని పిలిస్తే చిత్తం ప్రభు అన్నాడు. రెండోదిగా, అబ్రహామా నీకు ఒక్కడైన కుమారుని బలి అబ్రహాం అంటుండగానే దెర్ వాజ్ నో సెకండ్ థాట్. వెంటనే రెడీ అయిపోయాడు. అందుకే బైబిల్ చెప్తుంది, తెల్లవారినప్పుడు. ఇంకా రాత్రి దేవుడు మాట్లాడామో, తెల్లవారుతుండగానే బయలుదేరడం ప్రారంభించాడు. నీ జీవితంలో నిత్యము దేవునికి భయపడు, లేదా కీడులో పడతామేమో. కీడు మన జీవితంలోనికి వస్తుందేమో. ఒకవేళ కీడు వచ్చినందుకు కారణం ఏంటి తెలుసా? ఒకవేళ కీడు మన జీవితాల్లో ప్రవేశించడానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కడో దేవునికి భయపడకుండా నీవు ఎవరినో తృప్తిపరచడానికి జీవించావేమో. లేకపోతే దేవునికి భయపడాల్సిన పని లేదులే, ఈ వయసులో ఎందుకులే, ఇప్పుడేనా అనేటువంటి కాంప్రమైజింగ్ క్రిస్టియన్ లైఫ్లోకి వచ్చి ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి భయపడు. దేవునికి భయపడేటువంటి విషయాలు అందుబాటులో ఉంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? అదే ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. 15వ వచనం నుంచి, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే
అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందరి ఇసుక వలె నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడన్ని ప్రమాణము చేసి ఉన్నావని యెహోవా సెలవిచ్చెనను. తర్వాత అబ్రహాము యెహోవా దూత రెండవసారి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ కార్యము చేసినందున అబ్రహామా ఏం చేయబోతున్నాను తెలుసా? నువ్వు దేవునికి భయపడే విషయంలో యు ఆర్ ఆల్వేస్ బి అవైలబుల్. ఎప్పటికీ నువ్వు అందుబాటులో ఉన్నందుకు నీకు కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? నెంబర్ 1, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు. నీవు నా మాట వినినందున భూలోక జనములయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. అబ్బా, ఎంత గొప్ప దీవెనండి! ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు! తరతరముల దీవెన. ఈ దినానికి కూడా ఈ వాగ్దానం నెరవేరుతూనే ఉంది, ఈ దీవెన నెరవేరుతూనే ఉంది. ఎందుకు తెలుసా? దేవునికి భయపడే విషయంలో అందుబాటులో ఉన్నాడు. ఎప్పటికీ దేవునికి భయపడే విషయంలో అందుబాటులో ఉండడానికి అబ్రహాము నేర్చుకున్నాడు. ఒకప్పుడు ఫరోకు భయపడ్డాడు, ఐగుప్తీయులకు భయపడ్డాడు. కానీ ఇప్పుడు అనుకున్నాడు, కాదు నేను వాళ్ళకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. కాబట్టి ఆ తీర్మానం చేసుకుని దేవునికి అందుబాటులోకి వచ్చినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? తరతరముల దీవెన ఇచ్చాడు. ఇది నా దేవుడు అడుగుతుంటున్నాడు. నీవు నీ స్నేహితులకు అందుబాటులో ఉంటున్నావు, దేవుని భయానికి దూరం అయిపోయా? నీ యొక్క బంధువులను సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు, దేవుని భయానికి దూరం అయిపోయా? ఈరోజు ఆలోచించమని ప్రభునామందు కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొట్టమొదటిగా ఏముండదు తెలుసా? నేను దేవునికి ఏ విధం చేతనైనా భయపడాలి, నా కుటుంబ విషయంలో భయపడాలి, నా ఆత్మీయ జీవితంలో నేను భయపడాలి, దేవుని దగ్గరకు వచ్చే విషయంలో నేను భయం కలిగి ఉండాలి, లేకపోతే దేవుని కొరకు పనిచేసే విషయంలో భయం కలిగి ఉండాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే విషయంలో భయం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో భయముతో కూడిన అందుబాటులో దేవునికి ఉందాం మనం. అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు అబ్రహాము జీవితాన్ని దేవుడు మన ఎదుట ఉంచుతున్నాడు. అబ్రహామా, నువ్వు విన్నందుకు కాదు గ్రేట్, నువ్వు విన్నందుకు కాదు. వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వినేటువంటి అందుబాటులో ఉండేవారు చాలామంది ఉన్నారు. కానీ భయపడేటువంటి వ్యక్తివి నీవు మాత్రమే అబ్రహామా, నీవు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవునికి భయపడుతూ ఎంత అందుబాటులోనికి వస్తున్నావు? దేవునికి భయపడక మనుషులకు అందుబాటులోనికి వస్తున్నావా? ఆలోచించమని కోరుతూ ఉన్నాను. దేవునికి భయపడక మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా ఏమన్నా మారిపోతున్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనల్ని మనం సరిచేసుకుందాం. ఒకటి, ఎక్కడ దేవునికి అందుబాటులోనికి రావాలంటే భయపడేటువంటి విషయంలో. రెండవదిగా ఆదికాండం 31వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ఆదికాండం 31వ అధ్యాయము 11, 12, 13. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబును అని నన్ను పిలవగా, చిత్తము ప్రభు అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెల దాటుచున్న నీ పొట్టెలనియు చారలైన పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తూ చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమును తిరిగి వెళ్ళమని నాతో చెప్పునను. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పానను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ యాకోబు ఒకరోజు కల వచ్చిందండి. ఆ కలలో దేవుని దూత ఏమని చెప్తానంటే, యాకోబు అని పిలవగా, బైబిల్లో చూడండి, చిత్తము ప్రభువా. ఎంత అందుబాటులో ఉన్నాడంటే, కలలో కూడా అందుబాటులో ఉన్నాడు. కలలో కూడా. మరి ఏంటి, కలలో ఏమని చెప్పాడు? ఇప్పుడు నువ్వు లేచి నీ భార్య, నీ పిల్లలను, నీ ప్రాపర్టీని తీసుకొని తిరిగి నువ్వు బేతేలుకెళ్ళు. బైబిల్లో వ్రాయబడింది. కళ అయిపోయిన తర్వాత లేచాడు, తన భార్య పిల్లలకు చెప్పాడు,
బయలుదేరాడు. కళలో దేవుడు చెబితే ఇది కళనే కదా, కళ అంటే ఇంకా నెరవేరాలి కదా, నెరవేరినప్పుడు చూద్దాంలే, లేకపోతే ఇంకొకసారి వస్తుందేమో చూద్దాంలే, మళ్ళొకసారి దేవుడు మాట్లాడతాడేమో చూద్దాంలే. కళలో ఎన్నిసార్లైనా మాట్లాడతాడు కదా, తిరిగి మాట్లాడిన దేవుడు కాదు. ఎంత అందుబాటులో ఉన్నాడు అంటే ఎంత అందుబాటులో, కళలో దేవుడు మాట్లాడాడు. కళలో నేరుగా ఏం మాట్లాడలేదండి, కళలో మాట్లాడితే చిత్తం ప్రభు అన్నాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఇంతవరకు పెళ్ళి అయి నీకు 2 భార్యలు వచ్చి వారికి సంతానం వచ్చి నీకు సొంతగా ఆస్తి వచ్చి విస్తారమైన ఆస్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే తీసుకొని బయలుదేరు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు నీ వాక్యం అనే అర్థంలో మా యొక్క నిజ స్వరూపాలను మాకు చూపిన దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు సైన్యములకు అధిపతి అయిన దేవుడో, సర్వాధికారి అయిన దేవుడో, సర్వశక్తి కలిగిన దేవుడో, మార్పు ఏమాత్రం లేకుండా సూటిగా మాట్లాడే దేవుడో ప్రభా, ఈరోజు మాతో మాట్లాడి ఉండగా వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, నమ్మదగిన దేవుడవు మీరే కదా నాయనా, అందుకే మీరు మాతో నమ్మకంగా మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. ఈరోజు మీ మాటలను బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు నాయనా. ఎక్కడ మా జీవితాలు తండ్రి నీకు అందుబాటులో ఉన్నట్టుగా అనిపిస్తూ అందుబాటులో లేనివిగా ఉన్నాయో ఈరోజు మాకు తెలియజేశారు ప్రభా. దేవా నీకు భయపడే విషయంలో నీకు అందుబాటులో లేం ప్రభా, నీకు అందుబాటులో లేం ప్రభా. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి భయపడుతున్నామే కానీ నిజంగా అనుదినము భయము పడుతూ మా జీవితాల్లో మేము జీవించలేనటువంటి వ్యక్తులుగా ఉన్నాం ప్రభా. దేవా మమ్మల్ని క్షమించండి. ఎల్లప్పుడూ ప్రభువును బట్టి వాక్యాన్ని బట్టి భయభక్తులతో జీవించుదుముగాక, భయభక్తులతో జీవించుదుముగాక, భయభక్తులతో జీవించుదుముగాక, భయభక్తులతో జీవించుదుముగాక. నిత్యము భయము కలిగి మేము ప్రవర్తించడానికి కృపనివ్వండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించుదుముగాక, నిత్యము భయము కలిగి ప్రవర్తించుదుముగాక. నాయనా మా జీవితాలలో మీరే మమ్మల్ని దర్శించండి దేవా. ఎప్పుడు ఏ రకంగా మాట్లాడినా నీకు లోబడుదుముగాక, నీకు లోబడుదుముగాక. నీ మాటకు అత్యంత ప్రాధాన్యత విలువను మేము ఇచ్చుదుముగాక. దేవా కృపనివ్వండి, కృపనివ్వండి, కృపనివ్వండి నాయనా. మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా నాయనా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరడుతుంటున్నా, సేవలో మీరు మాకు ఏ పని అప్పగించినా దాన్ని తూచా తప్పక పాటించే భయభక్తితో కూడిన సేవ మేము చేయుదుముగాక. దేవా సేవ చేసే విషయంలో ఎప్పటికీ అందుబాటులో ఉందుముగాక. ఎగరగొట్టే వ్యక్తులుగా అలాంటి సాతాను స్వభావం మాలో చచ్చిపోవునుగాక. దేవా మీరే సహాయం చేయండి నాయనా. దేవుని సేవను తన్ని అన్నిటికంటే ప్రాధాన్యంగా భావిస్తూ తన శాపము నుంచి తప్పించబడే వారంగా మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించమని, అందుబాటులో ఉంటే ఎన్ని గొప్ప దీవెనలో అబ్రహాము జీవితంలో, యాకోబు జీవితంలో, తండ్రి అననీయ జీవితంలో మీరు మాకు తెలిపారు ప్రభా. గొప్ప సేవకునికి తండ్రి అభిషేకించినటువంటి అననీయగా మేము చూస్తాం నాయనా. తండ్రి నేత్రాల పైన కప్పబడిన పొర తొలగిపోయింది ప్రభా అననీయ యొక్క పరిచర్యలో. అవును తండ్రి, నీ సేవలో నీకు లోబడితే కలిగే దీవెనలేంటో ఈరోజు అర్థమయ్యాయి ప్రభా. మేము ఎల్లప్పుడూ మీకు లోబడి నీకు అందుబాటులో ఉండడానికి కృపనివ్వండి, నీకు అందుబాటులో ఉండడానికి కృపనిచ్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి
ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.